వాక్యం వానవలె కురియును, సత్యం పూవలె వికసించును. సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే. జీవితమనే మజిలీలో యేసయ్యలోనే ఉంది మజా, అసలైన మజా, నిజమైన మజా. జీవితమనే మజిలీలో యేసయ్యలోనే ఉంది మజా, అసలైన మజా, నిజమైన మజా. ఉన్నవాడు అనువాడు ఎల్లకాలం బులతోడు, మాట తప్పని మహారాజు, మార్పులేని దేవుండు. నా యేసయ్య మన యేసయ్య, అందరి యేసయ్య. నా యేసయ్య మన యేసయ్య, అందరి యేసయ్య. కృంగి ఉన్నావా, కుమిలి ఉన్నావా, కరకు నేలపై కూలి ఉన్నావా. కృంగి ఉన్నావా, కుమిలి ఉన్నావా, కరకు నేలపై సత్యం సత్యమే అనే ఈ కార్యక్రమానికి స్వాగతం. దేవుడు మీకు మంచి వాక్య సందేశం వినడానికి అవకాశం ఇచ్చారు. సత్యం సత్యమే. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క కార్యక్రమం ద్వారా దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి మీకందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క గొప్ప నామములో శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని మీరు తరచుగా చూస్తూ ఉన్నారని, దేవుని యొక్క మాటలు విని దీవించబడుతూ ఉన్నారని ఆశిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా దేవుని యొక్క మాటలు వినడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క చక్కని సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ కొన్ని విషయాలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు యంగ్ కపుల్స్, వాళ్ళు పెళ్ళి అయినాక కొన్ని ఏళ్ళ తర్వాత ఇలా కూర్చొని మాట్లాడుతున్నారు. వాళ్ళ మధ్యలో కొన్ని టెన్షన్స్, కొన్ని కాన్ఫ్లిక్ట్స్, కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అలా మాట్లాడుతూ భర్త ఏం చెప్పాడంటే, నీవు ఆనాడు నీవు ఈ కళ్ళు జోడు పెట్టుకోకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకునే వాటిని కాదని ఆ భర్త చెప్పాడట. దానికి స్పందిస్తూ భార్య ఏం చెప్పిందంటే, నీవు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నేను గనక కళ్ళు జోడు పెట్టుకోవాల్సిందే, పెట్టుకోకపోవడం వలన నేను నిన్ను పెళ్లి చేసుకున్నానని చెప్పడం జరిగిందంట. అంటే సరిగా అబ్బాయిని చూడలేదు అమ్మాయి. అవన్నీ చెప్పుకుంటూ వాళ్ళు నవ్వుకోవడమో అలా చెప్పుకోవడమో జరిగిందట. చూడండి, అక్కడ వాళ్ళిద్దరూ చెప్పిన విషయం ఏంటంటే, అంటే నేను సరైనటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోలేదు, నిన్ను కాదు నేను చేసుకోవాల్సిందే అనేటట్టుగా వాళ్ళు పెళ్ళి అయ్యి కొన్ని ఏళ్ళు గడిచిపోయినాక వాళ్ళ కన్క్లూషన్ అది, వాళ్ళు అటువంటి యొక్క నిర్ణయంలోకి రావడం జరిగింది. కానీ మనం ఇక్కడ ఏం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఎందుకు సమస్యలు వస్తున్నాయి కుటుంబ జీవితంలో
పెళ్ళైనాక చాలా సమస్యలు భార్యాభర్తల మధ్యలో వస్తూ ఉంటాయి కదా, కొన్ని టెన్షన్స్, కొన్ని కాన్ఫ్లిక్ట్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. కారణం ఏంటి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చాలామంది అనుకుంటారు, నేను సరైనటువంటి పర్సన్ని, సరైన వ్యక్తిని పెళ్లి చేసుకోలేదు కదా, కాబట్టి నాకు ఈ సమస్యలు వస్తున్నాయని చెప్పి నేను ఈ వ్యక్తిని పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుంటుందేమో అని చెప్పి చాలామంది అనుకుంటుంటారు. కానీ సమస్య అక్కడ కాదు. నీవు సరైనటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోలేదు, అది కాదు నీ సమస్య. నీవు దేవుడు కోరుకున్నటువంటి సరైనటువంటి వ్యక్తిగా నీవు మారకపోవటమే వివాహ జీవితంలో సమస్యలకి కారణం అని మనం ఇక్కడ గుర్తించాలి. కారణం ఏంటంటే వివాహము దేవుడు స్థాపించినది, అది మనం మర్చిపోకూడదు. ఆదికాండం 2వ అధ్యాయం మనం కనుక చూసినట్లయితే 18వ వచనంలో ఏమని చదువుతున్నాం మనం? మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము నేను వాని కొరకు చేయుదును అనుకొనను. అలా దేవుడు చెప్పడం జరిగింది. కాబట్టి దేవుడు స్థాపించిన మొట్టమొదటి వ్యవస్థ ఏంటంటే కుటుంబమే. కాబట్టి వివాహ జీవితంలో ఎందుకు సమస్యలు వస్తున్నాయంటే దేవుడు ఏ ఉద్దేశంతో కుటుంబ జీవితాన్ని స్థాపించాడో, ఏ ఉద్దేశంతో దేవుడు కుటుంబ జీవితాన్ని రూపకల్పన చేసినాడో, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకముగా భార్యాభర్తలు ప్రవర్తించడం వలన సమస్యలు వస్తూ ఉంటాయని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి కుటుంబ జీవితంలో ఎందుకు కాన్ఫ్లిక్ట్స్, ఎందుకు సమస్యలు వస్తూ ఉంటాయి. ఒక హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కలిగి ఉండాలంటే ఏం చేయాలి అని చాలామంది ఆలోచిస్తారు కదా, అనుకుంటారు కదా. కాబట్టి ఈరోజు మనం ఆ అంశం గురించి కొన్ని విషయాలు మనం క్లుప్తంగా నేర్చుకుందాం. హ్యాపీ మ్యారీడ్ లైఫ్, సంతోషకరమైనటువంటి కుటుంబ జీవితం, ఒక సంతోషకరమైనటువంటి దాంపత్య జీవితం కలిగి ఉండాలంటే ఏం చేయాలి అనేటువంటి విషయం గురించి మనం ధ్యానం చేద్దాం. చూడండి, భార్యాభర్తల మధ్యలో ఎందుకు సమస్యలు వస్తూ ఉంటాయి, కారణం ఏమిటి అని మనం ఆలోచిస్తూ ఉంటే, ఆది మానవులు అంటే ఆదము హవ్వలు దేవుని చేత జతపరచబడ్డారు కదా. కానీ వారు ఎప్పుడైతే పాపం చేసినారో, ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలు మీరినారో, అక్కడి నుంచి సమస్యలు, వాళ్ళ మధ్యలో టెన్షన్స్ అనేది ప్రారంభమైనాయని మనం అక్కడే ఆదికాండం 3వ అధ్యాయంలోనే మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆ స్త్రీ ఆ యొక్క దేవుడు తినవద్దని చెప్పినటువంటి ఆ యొక్క వృక్షఫలాన్ని తిన్నదో, ఆమె తిన్న తర్వాత మొత్తం సమస్యలు వారి జీవితంలోకి రావటం జరిగింది. వాళ్ళు పాపం చేసి సమస్యలని కొని తెచ్చుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత వాళ్ళు ఆ యొక్క వృక్షఫలాన్ని తిన్న తర్వాత పాపం చేసినాక, పడిపోయినాక దేవుడు వారి దగ్గరికి వస్తున్నాడు కదా. వచ్చినప్పుడు ఆదమా నీవెక్కడ ఉన్నావు అని అడగటం మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళిద్దరూ కూడా దాక్కున్నారు. అప్పుడు నేను తినవద్దని చెప్పినటువంటి వృక్షఫలాన్ని తిన్నావా అని అడిగినప్పుడు ఆయన సమాధానం ఏంటో మీకు తెలుసా? ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తే కనుక ఆదాము ఏం చెప్పినట్టు సమాధానం దేవునికి 12లో, అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటిని అనను. అంటే తప్పెవరిది? నాది కాదు, ఆ స్త్రీది. నీవు నాకు ఇచ్చినటువంటి స్త్రీ వలనే ఈ స్త్రీయే నాకు ఇవ్వడం జరిగింది, నేను తిన్నానని చెప్పి ఆ స్త్రీ మీద నేరము మోపుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. లేకపోతే ఆ స్త్రీ మీద మరి ఆ స్త్రీని బ్లేమ్ చేసినట్టుగా, ఆ స్త్రీని తప్పుపడుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అక్కడ స్టార్ట్ అయింది కాన్ఫ్లిక్ట్ అనేది, ఆ టెన్షన్ అనేది. ఒకప్పుడు దేవుడు వారిద్దరిని కూడా ఆదము కొరకు ఒక చక్కని యొక్క అందమైనటువంటి స్త్రీని చేసి ఆరం దగ్గరికి తీసుకువచ్చినప్పుడు ఆదాము ఏమన్నాడు ఆ స్త్రీ గురించి? 2వ అధ్యాయంలో 23లో ఉంది కదా. అప్పుడు ఆదాము ఇట్లనను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము నరిలో నుండి తీయబడిన గనుక నారీ అనబడుని పలికినటువంటి ఈయన మంచి కావ్యం, మంచి పాట పాడి ఆ స్త్రీని మెచ్చుకొని పొగిడినటువంటి ఆదాము ఎప్పుడైతే పడిపోయినాడో, ఎప్పుడైతే దేవునికి ఆజ్ఞలు మీరినాడో, దేవునితో సంబంధం తెగిపోయిందో, అక్కడి నుంచి ఆదాము ఆ స్త్రీ గురించి చెప్పినట్టు మాటలేంటి? ఈ స్త్రీయే నాకు ఆ వృక్షఫలాన్ని ఇవ్వటం వలన నేను ఈ తప్పు చేశానని చెప్పి ఆ స్త్రీని బ్లేమ్ చేయటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ స్టార్ట్ అయింది ఇతరులని తప్పు పట్టడానికి ఉన్నటువంటి యొక్క టెండెన్సీ అనేది అక్కడ స్టార్ట్ అయింది. చూడండి,
అలా స్టార్ట్ అయింది కాన్ఫ్లిక్ట్స్, అలా స్టార్ట్ అయింది సమస్యలు. భార్యాభర్తల మధ్యలో సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే పాపం చేసి దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని వాళ్ళిద్దరూ కూడా పోగొట్టుకోవటం వలన మ్యారీడ్ లైఫ్లో, దాంపత్య జీవితంలో సమస్యలు వస్తుంటాయి. కాబట్టి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కలిగి ఉండాలంటే ఏదైతే సంబంధం తెగిపోయిందో, దేవునితో సంబంధం తెగిపోయిందో ఆ సంబంధాన్ని మరలా పొందుకోవాలి. అలా పొందుకుంటేనే దేవుడు ఏదైతే నీ గురించి ఆశిస్తూ ఉన్నాడో, ఏదైతే దేవుడు ఉద్దేశించి ఉన్నాడో అటువంటి ఒక కుటుంబ జీవితం నీవు కలిగి ఉండాలని, ఒక హ్యాపీ మ్యారీడ్ లైఫ్ నీవు కలిగి ఉండాలని కోరుకున్నట్లయితే నీవు పాపం చేసి ఏదైతే పోగొట్టుకున్నావో ఆ సంబంధాన్ని మరలా పొందుకోవాల్సిందే. దానికైన మార్గం ఏమిటి? దానికైన మార్గమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కాబట్టి ప్రియ విశ్వాసులారా, భార్యాభర్తలారా, మీ మధ్యలో ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే, కాన్ఫ్లిక్ట్స్ ఉన్నట్లయితే, టెన్షన్స్ ఉన్నట్లయితే, గొడవలు ఉన్నట్లయితే దానికి పరిష్కారం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారే. ఆయన దగ్గరికి రావాలి. కుటుంబ జీవితం సంతోషం లేక ఇబ్బంది పడుతున్నారా? అలా అయితే ఆ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకొని ఆ ప్రభువుని హృదయంలోకి ఆహ్వానించాలి. మీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించాలి. మీ జీవితంలో ప్రభువుకి చోటివ్వాలి. ఆయనే కదా వివాహాన్ని స్థాపించినది. ఆయనే కదా పవిత్రమైనటువంటి వివాహ బంధం ద్వారా మిమ్మల్ని కలిపినది ఆయనే కదా. కాబట్టి ఆయనకి మీ జీవితంలో చోటివ్వాలి. పాపం చేసి నీవు దేవునితో సంబంధాన్ని పోగొట్టుకున్నావు కదా. కాబట్టి ఆ సంబంధం మరలా పొందుకోవాలంటే దేవునితో సమాధాన పడాలి. కాబట్టి మొట్టమొదటిగా హ్యాపీ మ్యారీడ్లు కలిగి ఉండాలంటే దేవునితో సమాధాన పడాలి. దేవునితో సమాధాన పడాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోవాలి. ఆయన నీకోసం సిలువలో ప్రాణం పెట్టాడని, నీకోసం మరణించాడని, రక్తాన్ని కార్చి నిన్ను అంతగా ప్రేమించాడని నీవు ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం నీకోసమే. ఓ భార్యాభర్తలారా, మీకోసమే. మీరిద్దరూ కూడా మోకరించి ఆ ప్రభు ఎదుట పాపాలు ఒప్పుకుని, అయ్యా పాపం చేశానయ్యా, మేము పాపం చేశామయ్యా, కానీ నీవు మమ్మల్ని ప్రేమించి సిలువలో మరణించావు కదా, రక్తాన్ని కార్చినావు కదా, ఆ రక్తంలో మమ్మల్ని కడగండి అయ్యా, నూతనపరచండి అయ్యా, మిమ్మల్ని మా సొంత రక్షకుడుగా ప్రభువుగా అంగీకరిస్తున్నామయ్యా అని చెప్పి ఒక తీర్మానం చేసుకోవాలి. భార్యాభర్తలిద్దరూ వ్యక్తిగతంగా మోకరించి ఆ ప్రభు ఎదుట పాపాలు ఒప్పుకుని ప్రభువుని సొంత రక్షకుడుగా దేవుడుగా అంగీకరిస్తే కనుక మీ కుటుంబ జీవితాన్ని ఆ యేసుక్రీస్తు ప్రభువారే బాగు చేస్తారు. అర్థమైందా? కాబట్టి మొట్టమొదటిగా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కలిగి ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని కలిగి ఉండాలి, ఆయన నమ్ముకోవాలి. రెండవదిగా ఈ యొక్క అధ్యాయంలో, ఆదికాండం 3వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు ఆదం హవ్వలని భార్యాభర్తలుగా చేసి ఆ తోటలో ఉంచిన తర్వాత చల్లపూట డైలీ దేవుడు వారి దగ్గరికి వచ్చేటువంటి వారు, దేవుడు వారితో సంభాషిస్తూ ఉండేటువంటి వారు. అందుకోసం 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని. అంటే మనం ఏమర్థం చేసుకోవాలి? ఆదాము హవ్వలు పాపం చేసి పడిపోక మునుపు దేవుడు ఆ తోటలోకి వచ్చేటువంటి వారు, దేవుడు వారితో ఆ యేసుక్రీస్తు ప్రభు వారు చక్కగా వారితో గడిపేటువంటి వారు, సహవాసం చేసేటువంటి వారు, వాళ్ళు ఎంతో చక్కగా దేవునితో గడిపేటువంటి వారు. ఆ అనుభవం అనేది, చక్కగా దేవునితో గడిపేటువంటి అనుభవం పాపం చేయబట్టి వారు పోగొట్టుకున్నారు. అర్థమైందా? కాబట్టి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కలిగి ఉండాలంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవునితో గడిపేటువంటి ఆ చక్కని సమయాన్ని కలిగి ఉండాలి, దేవునితో గడపాలి. అంటే దేవునితో సన్నిహితంగా ఉండాలి. నీ జీవితంలో హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కలిగి ఉండాలంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవునితో సన్నిహితంగా ఉండాలి, దేవునితో గడపాలి. దేవునితో గడిపేటువంటి సమయం వారిద్దరూ కూడా కలిగి ఉండాలి. అది లేకపోతే కుటుంబ జీవితంలో సమస్యలు వస్తూ ఉంటాయి, కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉంటాయి. వాటన్నిటి ఎదుర్కొని ముందుకు సాగిపోవాలంటే అది మీ వల్ల అవ్వదు. అవ్వాలంటే నీకు దేవునితో గడిపేటువంటి సమయం ఉండాలి. అంటే దేవునితో వ్యక్తిగతంగా గడపాలి. దానికి ఏమంటాం? వ్యక్తిగత ప్రార్థనా జీవితం.
కలిగి ఉండాలి. తర్వాత కుటుంబ ఆరాధన కలిగి ఉండాలి, కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. ఆ వ్యక్తిగత ప్రార్థన ద్వారాను, కుటుంబ ప్రార్థన ద్వారా అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేయడం ద్వారాను వాళ్ళు దేవుని యొక్క సన్నిధిని ఎప్పుడు కూడా ఆస్వాదిస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కలిగి ఉండటం సాధ్యం. నీ జీవితంలో వ్యక్తిగతంగా దేవునితో గడుపుతున్నావా? యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకున్నావు నువ్వు, మీరిద్దరూ కూడా నమ్ముకుని ఉండవచ్చు, నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించి ఉండవచ్చు, మీరిద్దరూ చర్చికి వెళ్తున్నారు, రక్షణ పొందినటువంటి వ్యక్తి అయి ఉండవచ్చు. కానీ మీ వ్యక్తిగత ప్రార్థనా జీవితం ఎలా ఉంటుంది? కుటుంబ ఆరాధన మీరు కలిగి ఉంటున్నారా? అబ్రహాం యొక్క జీవితం గమనిస్తే అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా ఆ బలిపీఠాన్ని కట్టేటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్న అబ్రహాముని. నీ జీవితంలో బలిపీఠం ఉంటుందా? కుటుంబ ఆరాధన ఉంటుందా? నీ జీవితంలో వాక్యం చదువుకుంటున్నారా? ప్రార్థన చేస్తున్నారా? పిల్లలతో కలిసి పాటలు పాడుతూ ప్రతిరోజు దేవునితో గడిపేటిన అనుభవం కనుక నీకు లేకపోయినట్లయితే తప్పకుండా నీవు సమస్యల్ని ఎదుర్కోలేవు, ఇబ్బంది పడతావు. కాబట్టి నేను మీకు ప్రేమతో చెప్పేటువంటి సలహా ఏంటంటే, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కలిగి ఉండాలంటే దేవునితో చక్కగా గడిపేటువంటి అనుభవం నీవు కలిగి ఉండాలి. చూడండి, దేవారి దేవుడు ఆదాము హవ్వలని ఆ తోటలో ఉంచినప్పుడు ఏం చెప్పినారు దేవుడు? 2వ అధ్యాయం 17లో ఈ తోటలో ఉన్నటువంటి వృక్షఫలాన్ని నిరభ్యంతరముగా తినవచ్చును, కానీ అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలమును తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని వారికి ఆజ్ఞాపించును. అంటే దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క చిత్తాన్ని దేవుడు ఆదాము హవ్వలకి చాలా తేటగా తెలియపరచడం జరిగింది. కాబట్టి దేవునితో గడిపేటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు? వాళ్ళు ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క వాక్యం చదువుకొని తమ పట్ల దేవుని చిత్తం ఏమిటో తెలుసుకొని ఆ చిత్తానికి లోబడి జీవిస్తారు కదా. అదేనండి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కలిగి ఉండాలంటే దేవునితో గడుపుతూ ప్రార్థన చేస్తూ దేవుని యొక్క చిత్తాన్ని గ్రహిస్తూ అర్థం చేసుకుని చిత్తానికి లోబడి జీవిస్తూ ఉన్నప్పుడు వారు ఎటువంటి కుటుంబ జీవితాన్ని కలిగి ఉంటారు? సంతోషకరమైనటువంటి విజయవంతమైనటువంటి కుటుంబ జీవితాన్ని వారు కలిగి ఉంటారు. ఇదేనండి విజయవంతమైనటువంటి సంతోషకరమైనటువంటి కుటుంబ జీవితానికి ఉండవలసినటువంటి పునాది ఇది. దేవునితో ప్రారంభించు, ఆయనకే మొరపెట్టు, ఆయన వాక్యం చదువు, ఆయన చిత్తాన్ని తెలుసుకో, చిత్తానికి లోబడు, లోకాన్ని ప్రేమించకూడదు. అందుకోసమే వాక్యం తెలియజేస్తూ ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15. నేను ఆ వాక్యాన్ని చదివి మీకు వినిపిస్తాను. చాలా ప్రాముఖ్యమైన విషయం. లోకము శరీర క్రియలు మన జీవితంలోకి అడుగు పెడితే, ప్రవేశిస్తే సర్వనాశనమే. మనం వేరుగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అందుకోసం యోహాను మనకి చెప్పే సలహా ఏంటంటే, 1 యోహాను 2వ అధ్యాయం 15, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు. చూసారా, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. చూడండి, సాతాను వచ్చి ఆదాము హవ్వలని మోసం చేసి ఏం సాధించాడు? వారిద్దరిని కూడా దేవుని నుండి దూరం చేసినాడు. అదే కదా ఆయన యొక్క ఉద్దేశం. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరిని కూడా దేవుని నుండి దూరం చేసి దేవుని యొక్క ఆశీర్వాదములు అనుభవించకుండా చేయటమే ఆయన యొక్క పని. కాబట్టి లోకాన్ని ప్రేమించకూడదు, నేత్రాశలట, శరీరాశలట, జీవడంబమట. ఆ విధంగా ఆనాడు ఆదాము హవ్వలు పడిపోయేటట్టుగా సాతాను చేసినాడు కదా. అట్లాగే మీ కుటుంబ జీవితాన్ని కూడా పడగొట్టడానికి సాతాను ప్రణాళిక వేసుకొని ఉన్నాడు. కాబట్టి మనం జాగ్రత్త పడాలి, మెలకువగలిగి ఉండాలి. ఏం చేయాలి? మనం దేవునికి దగ్గరగా జీవించాలి. నీ జీవితంలో, వ్యక్తిగత ప్రార్థనా జీవితంలో నీకు అపజయం వచ్చినట్లయితే, నీ ఓడిపోయినట్లయితే ఈ రోజు నుండి సరి చేసుకో.
పాపాలు ఒప్పుకో, వ్యక్తిగతంగా వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. అలాగే కుటుంబ ఆరాధన, కుటుంబ ప్రార్థన నీకు లేకపోయినట్లయితే ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలి, ప్రారంభించాలి. పిల్లలతో సగా పాటలు పాడుతూ కుటుంబ ఆరాధన. కానీ దేవునితో గడిపేటువంటి సమయం లేకపోతే నీవు ఓడిపోతావు, సమస్యలు నీవు ఎదుర్కోలేవు. కాబట్టి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా దేవునితో సమాధానపడాలి. రెండవదిగా దేవునితో గడిపేటువంటి సమయం కలిగి ఉండాలి. ప్రార్థన ద్వారా, వాక్యం చదువుట ద్వారా, దేవునికి చిత్తానికి లోబడుట ద్వారా. మూడవదిగా మనం హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కలిగి ఉండాలంటే భార్యాభర్తలు ఇద్దరూ సన్నిహితంగా ఉండాలి. భార్యాభర్తలు ఇద్దరూ సన్నిహితంగా ఉండాలి, దగ్గరగా జీవించాలి, క్లోజ్గా ఉండాలి. భార్యాభర్తలు ఇద్దరు ఎందుకు దేవుడు జతపరిచారు? పరిశుద్ధ వివాహం ద్వారా ఒక స్త్రీని, ఒక పురుషుని ఎందుకు దేవుడు జతపరిచినాడో తెలుసా? వాళ్ళు కలిసి ఉండటానికే. వివాహ జీవితంలో కాలం గడిచిపోయే కొద్దీ వాళ్ళ మధ్యలో క్లోజ్నెస్ అనేది, ఆ దగ్గర సంబంధం అనేది ఇంకా దగ్గర అవ్వాలి, దూరం కాకూడదు. కాబట్టి అందుకోసమే ఆదికాండం 2వ అధ్యాయం 18, వానికి సాటి అయిన సహాయము నేను వాని కొరకు చేస్తాను, ఒంటరిగా ఉండటం మంచిది కాదు. వివాహ జీవితం అనేది ఒంటరితనానికి ఒక పరిష్కారం. కాబట్టి ఈ రోజుల్లో వివాహమైన తర్వాత కూడా భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఒంటరిగా గడిపేటువంటి ఒక పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం చాలా కుటుంబాల్లో. అలా ఉండకూడదు. అలా ఉండటం వల్లనే సమస్యలు. భార్యలారా, భర్తలారా, మీరు కలిసి ఉండాలి, క్లోజ్గా ఉండాలి, మీరిద్దరూ ఫ్రెండ్గా ఉండాలి. ఎంత దగ్గరగా ఉండాలంటే అంత దగ్గరగా జీవించాలి. అందుకోసమే దేవుడు కుటుంబ జీవితాన్ని స్థాపించినాడు. ఆదికాండము 2వ అధ్యాయం 24లో ఏముంది? కాబట్టి పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. క్లోజ్ రిలేషన్షిప్ గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వారు ఏక శరీరమై ఉంతురు. వారి మధ్యలో ఏమి దాపిరిగా ఉండకూడదు, ట్రాన్స్పరెంట్గా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి. వాళ్ళు ఏం దాచిపెట్టడం ఏమి ఉండకూడదు, వాళ్ళు పంచిపెట్టాలి, కలిసి ఉండాలి, ప్రేమించాలి. భర్త యొక్క బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే భార్య అయి ఉండాలి, భార్య యొక్క బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే భర్త అయి ఉండాలి. అంత క్లోజ్గా ఉండటానికే దేవుడు కుటుంబ జీవితాన్ని స్థాపించడం జరిగింది. కాబట్టి మీకు అర్థమైందా? హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఎందుకు కలిగి ఉండలేకపోతా ఉన్నాం? భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళు సన్నిహితంగా ఉండలేకపోవడం వలన వాళ్ళ మధ్యలో గ్యాప్స్ వస్తూ ఉన్నాయి. వాళ్ళు సన్నిహితంగా ఉండలేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాళ్ళని విడదీయటానికి చాలా వస్తుంటాయి లోకంలో. మొబైల్ ఫోన్ కావచ్చు, అది టీవీ కావచ్చు, ఫ్రెండ్షిప్ కావచ్చు, ఇతర విషయాలు కావచ్చు. భార్యాభర్తలు ఇద్దరిని దూరం చేసేవి ఏదైనా కావచ్చు, వాటన్నిటికీ దూరం ఉండాలి. ఏ వ్యక్తి అయినా కావచ్చు, ఎవరు కూడా భార్యాభర్తల మధ్యలోకి దూరి వారి యొక్క బంధాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం ఎవరు చేయకూడదు. భార్యాభర్తలు ఇద్దరు ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళిద్దరు క్లోజ్గా ఉండాలి. అలా క్లోజ్గా ఉండటం ద్వారా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ పొందుకోవచ్చు. కాబట్టి మీ పరిస్థితి ఏమిటి? ఒక సంతోషకరమైనటువంటి ఒక కుటుంబ జీవితాన్ని, ఒక దాంపత్య జీవితాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నారా? అలా అయితే దేవునితో సమాధాన పడాలి. ఒకవేళ దేవునితో ఇంకా సమాధాన పడకపోతే యేసుక్రీస్తు ప్రభు ఆయన హృదయంలోకి ఆహ్వానించి ఆయన ఎదుట పాపాలు ఒప్పుకొని దేవునితో సమాధానపడి ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని కలిగి ఉండాలని చెప్పి నేను మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత ఆ దేవునితో గడపాలి. మూడవదిగా మీరిద్దరూ కూడా క్లోజ్గా ఉండాలి. అటువంటి యొక్క కుటుంబ జీవితం, అటువంటి యొక్క దాంపత్య జీవితం దేవుడు మీకు దయచేయునుగాక అని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు దీవించునుగాక. ఈ యొక్క మాటలు మీరు విన్నందుకు చాలా సంతోషం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన ప్రియా పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న కుటుంబ జీవితం గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీరు మాకు తెలియజేస్తున్నారు కదా. ఒక హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కలిగి ఉండాలంటే ఏం చేయాలో అని మేము నేర్చుకుంటూ వచ్చామయ్యా. ఒకవేళ పాపం చేసి మీకు దూరం అయిపోయినటువంటి మేము అయ్యా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కలిగి ఉండలేమని మీరు మాట్లాడారు కదా. ఆ యేసుక్రీస్తు ప్రభువారిని కలిగి ఉండటం ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారి విశ్వాసం ఉంచడం ద్వారా దేవునితో కోల్పోయిన సంబంధాన్ని మరలా పొందుకొని మేము హ్యాపీ మ్యారీడ్ లైఫ్లోకి అడుగు పెట్టవచ్చని మీరు వాక్యం ద్వారా మాట్లాడారు కదా. మీకు వందనాలయ్యా. ఎవరైతే వాక్యం విన్నారో వారి జీవితంలో మీ కార్యాలు జరిగించండి. వాళ్ళు సంతోషకరమైనటువంటి కుటుంబ జీవితాన్ని కలిగి ఉండేలాగున వారి జీవితంలో కార్యాలు జరిగించండి. ఇంకా మేము నేర్చుకున్నామయ్యా మీకు దగ్గరగా జీవించాలని. అయ్యా మీకు మీ
మీతో గడపాలని మీరు మాతో మాట్లాడారు కదా. మా వాక్యమైనటువంటి దేవా, మా ప్రియ సహోదరి సహోదరులు మీతో దగ్గరగా జీవించాలి, అటు కృప దయచేయండి. అలాగే భార్యాభర్తలు ఇద్దరు క్లోజ్గా ఉండాలని మీరు మాతో మాట్లాడారు. అటువంటి యొక్క క్లోజ్నెస్, అటువంటి దగ్గర సంబంధాన్ని భార్యాభర్తల మధ్య దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాక్యమైన ప్రతి ఒక్కరిని దీవించండి, మీ ఆశీర్వాదం మెండైనటువంటి దీవెనలు దేవ దయచేయమని ప్రార్థన చేస్తూ, ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైనటువంటి నామము పేరట అడిగి వేడుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. దేవుడి వాళ్ళందరినీ దీవించను గాక. దేవుని నామానికి మాత్రం మహిమ కలుగును గాక. సంతోషముతో దేవుని వాక్యం విన్నా మిమ్మల్ని ఖచ్చితంగా దేవుడు దీవిస్తారు. మీరు సంతోషంగా ఉండాలి, దీవెన పొంది జీవించాలి. ఇవన్నీ దేవుడు మీ గురించి చాలా కోరుతున్నారు. ముఖ్యంగా మీరు చాలా ప్రత్యేకమైన ఒక దీవెన పొందాలి అనే విషయం దేవుడు కోరుకుంటున్నారు. ఏంటంటే, మీరు విని ఉన్నారు కదా యేసుక్రీస్తు ద్వారా దేవుడిస్తున్న రక్షణ గురించి. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మిమ్మల్ని రక్షించడానికి కోరుకుంటున్నారు. ఏ రక్షణ? పాప శిక్ష అయిన నిత్యమైన నరకం నుంచి ఉన్న రక్షణ. మనిషి పాపం చేయటం ద్వారా కదా నిత్యమైన నరకంలోకి వెళ్ళిపోవాల్సినది. నరకం అనే కఠినమైన శిక్ష నుంచి యేసుక్రీస్తు ద్వారా మీకు రక్షణ దేవుడు ఇవ్వబోతున్నారు. దాని కొరకు మీరేం పని చేయాల్సిన అవసరం లేదు. మీ పాపాలు యేసుక్రీస్తు ముందు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపంతో ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు మీ సృష్టికర్త అయిన దేవుడుగా ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చారు. మీ పాపముల కోసం మీరు అనుభవించాల్సిన శిక్ష మొత్తం ఆ కలువరి శిలువ మీద మీకోసం మీకు బదులుగా అనుభవించారు. శ్రమలు అనుభవించి మరణించిన యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని ఓడించి 3వ రోజున తిరిగి లేచారు. ఈ విషయం మీరు నమ్ముకోవాలి. యేసుక్రీస్తు ప్రభువుని మీ రక్షకుడుగా, మీ దేవుడుగా మీరు అంగీకరిస్తే మీకు రక్షణ వస్తుంది. ఈ దీవెన మీరు పొందాలి. దాని ద్వారా ఉన్న సంతోషం మీరు జీవితకాలం అంతా అనుభవించాలి, నిత్య జీవితంలో కూడా అనుభవించాలి అనే విషయం దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి మీరు చేయాల్సినది ఇదే. మీ పాపాలు ఆయన ముందు చెప్పండి. ప్రభువా, నేనైతే పాపిని, నా పాపాల కోసం నేను అనుభవించాల్సిన శిక్ష ఆ కలువరి శిలువ మీద నా కోసం మీరు అనుభవించారు కదా. నన్ను ప్రేమించి నా కోసం మరణించిన నా రక్షకుడు, నా దేవుడు అని మీ గురించి నేను నమ్ముతున్నాను ప్రభు అని చెప్పండి. ఈ విధముగా మీ జీవితం సంతోషంతో నింపి ఉన్న జీవితంగా మారటం సాధ్యం. దేవుడు ఈ విధముగా మిమ్మల్ని దీవించును గాక. మీ విలువైన సలహాలు, ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి. మా అడ్రస్ అగాపే గాస్పెల్ మినిస్ట్రీస్, బిల్డింగ్ నంబర్ 3-168/80P, వైష్ణవి నగర్, సురారం, హైదరాబాద్. పిన్ 500055. మా కాంటాక్ట్ నంబర్స్ 9154145978 మరియు 906-356-8798. మా ఈమెయిల్ ఐడి satyamsatyame@gmail.com. ఈ ప్రోగ్రాం మరలా వీక్షించాలనుకుంటే సత్యం సత్యమే అనే మా యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్లో కూడా వీక్షించవచ్చు. దేవుడు ధారాళముగా మిమ్మల్ని దీవించును గాక.